హలో అస్సలం వాలేకుమ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ వ్లాగ్స్. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర పచ్చడి చేయడం ఎలా అనేది చూపిస్తాను. గోంగూర పచ్చడి చేయడం అందరికీ వచ్చు, కాకపోతే సరదాగా చూడండి, రాని వాళ్ళైతే నేర్చుకోండి. ముందుగా ఎండుమిరపకాయన్ని వేస్తున్నాండి. కొంచెం నూనె వేస్తే బాగుంటాయండి. ఎండుమిరపకాయ మామూలుగా కూడా వేయించుకోవచ్చు. ఇలా నూనె వేసి వేయించారనుకోండి, తాలింపు వేసే పని ఉండదు. ఎండుమిరపకాయలు ఇలా చక్కగా వేయించుకుంటారు. నేనైతే ఇనుప కడాయిని వాడుతున్నానండి. పచ్చడి కొంచెం కమ్మగా ఉండటం కోసం అని చెప్పేసి నేను కొన్ని నువ్వుల్ని వాడుతున్నాను. కొంచెం ఇష్టమైతే వేసుకోండి, వద్దనుకుంటే నువ్వులు స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయండి. లోపు నేను గోంగూరను వేస్తున్నాను. ఇది ఊరికే మెత్తపడిపోయింది గోంగూర. గోంగూర మెత్తపడే లోపు నేను చిన్న విషయం చెప్తాను. 10 మంది దగ్గర అప్పు తీసుకున్నా పర్వాలేదు, సరుకు బాగుంటాం, కానీ ఒక్కళ్ళు మన మీద పడి ఏడుస్తున్నా అంతేనండి, కథం ఇంకా మొత్తం. అలాంటి వాళ్ళకైతే చాలా దూరంగా ఉండండి. చూడండి, గోంగూర కూడా మెత్తపడిపోయింది. నేనైతే ఈరోజు మిక్సీలో కాకుండా ఇలా రోకల్లో చేస్తున్నానండి. కష్టమైన ఇష్టంగా తినాలి అనుకుంటే కనుక నూరుకుంటే ఇలా బాగుంటుందండి పచ్చడి. కొంచెం కష్టమే, మిక్సీలో అంత ఈజీగా అయితే ఉండదు. ఈ మిరపకాయలన్నింటినీ మొత్తం మెత్తగా చేసుకోండి. ముందుగా నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి, అలా అని చెప్పేసి వేడి కూడా ఎక్కువే. అందుకని ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి అని చెప్పాను. ఇందులోనే ఉప్పు, చింతపండు అయితే మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే వాడట్లేదు చింతపండు, ఎందుకంటే ఈ గోంగూర పుల్లగా ఉంటుందంట, అందుకని నేను వాడట్లేదు. ఇంకోటి ఏంటంటే, మేము గోంగూర పచ్చడి సంవత్సరానికి ఒకసారి కూడా చేయనండి. ఎప్పుడన్నా తినాలనిపిస్తే పిల్లలకు పెడదామని చేయటం అస్సలు ఇష్టం ఉండదు, మా ఇంట్లో ఇష్టంగా తినరు. ఇందులోనే వెల్లుల్లిపాయ, ఒక్క పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి ఎందుకంటానంటే, పచ్చిగా వేయటం వల్ల మీకు హోటల్లో పచ్చళ్ళు తింటుంటే ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది, మంచిగా ఘాటుగా. ఆ స్మెల్ కోసం అండి, బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తే, మంచి ఘాటుగాను అదో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మొత్తం మెత్తగా నూరిన తర్వాత ఇందులోనే గోంగూరను కూడా వేసేయండి. దీన్ని కూడా కొంచెం మెత్తగా నూరేసేయండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే మెత్తగా నూరకండి, కొంచెం అలాగే ఉంచేసేయండి. దీన్ని తాలింపు వేసుకుందాం. ఇందాక నేను నూనె వాడాను కదండి, ఇష్టమైతే వేసుకోండి తాలింపు, వద్దనుకుంటే వేసుకోవద్దు. తాలింపు ఏంటంటే జీలకర్ర కొంచెం అవి ఉంటాయి కాబట్టి, కరివేపాకు జీలకర్ర వేస్తాం కాబట్టి బాగుంటుందని తాలింపు వేస్తున్నాను. వద్దనుకుంటే మీరు ఇలాగ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పచ్చడి. మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకుందాం.
నాకు తాలింపు అనగానే మా తాతయ్య గుర్తుకొస్తాడండి. ఎందుకంటే మా తాతయ్యకి తాలింపు వేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఆ గింజలు తగులుతూ ఉంటాయి కదా, అవి నవలాలంటే ఆయన బాగా కష్టం అనమాట. అందుకని ఇష్టం ఉండేది కదా, ఎందుకే ఇవి వేస్తున్నారని తిట్టేవాడు. ఎప్పుడు తాలింపు వేసినా మా తాతయ్య గుర్తుకొస్తాడు నాకు. ఆయన చనిపోయే వరకు కూడా ఆయన పళ్ళల్లో ఒక్క పన్ను కూడా, పన్ను కానివ్వండి, పళ్ళు కూడా ఊడలేదండి. ఎందుకో తెలీదు, అన్ని పళ్ళు బాగానే ఉన్నాయి. ఆయన తాలింపు అంటే మాత్రం ఇష్టం ఉండేది కదా. గింజలు తగులుతుంటే ఆయనకి ఎంత చిరాకు వచ్చేది, మా అమ్మని తిట్టేవాడు ఎందుకు వేస్తున్నారని చెప్పి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి, నెయ్యి కలుపుకొని తింటేనండి చాలా బాగుంటుంది. దీంతోపాటు పెరుగన్నం. ఒక కోడిగుడ్డు ఉడికిచ్చానండి. ఈ కోడిగుడ్డు ఏం చేశానంటే నేను ఇనుప కడాయిలో పెట్టాను. మామూలుగా ఉడకపెట్టి పెట్టేసరికి చూడండి కలర్ మారిపోయింది. ఇలా ఈ కలర్లోకి వచ్చింది. ఏంటి నల్లగా ఉందని మాత్రం అనుకోకండి, కలర్ మారిందనమాట. గోంగూర పచ్చడి పైన చూడండి, గోంగూర పైన పెట్టడం వల్ల ఆ గుడ్డు కూడా నల్ల పడిపోయింది. ఇంతకంటే మంచి ఫుడ్ ఇంకేమన్నా ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.